రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నర్సన్నపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ నేటి నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ధర్మాన కృష్ణదాస్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది? ఈరోజు మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలైన సౌకర్యాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు కూడా పేదలకు అన్నింటా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నటువంటి గొప్ప ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. ప్రజలందరూ నిరాదరణ పార్టీకి, నాయకుడికి పట్టడం జరుగుతోంది. మరి నర్సన్నపేటలో ముఖ్య నాయకులందరూ కూడా ఈవేళ ప్రచారంలో పాల్గొని మరి గ్రామంలో కూడా మా స్వగ్రామం మబ్బుగాంలో మా ఇంటి నుంచి ప్రారంభించినటువంటి ఈ ప్రచారం మరి పోలాకి మండలంలో చివరిగా ఉన్నటువంటి వనవిష్ణుపురం వరకు జరిగింది. పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి కూడా నేరాజనాలు పట్టి స్వాగతం పలికి ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం వేరే ప్రజలకు కనిపిస్తుంది. పేదలకి ఎక్కడ వివక్ష లేనటువంటి పాలన, ఎక్కడ నేరుగా లంచాలు లేని, వివక్ష లేని మరి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళేటటువంటి కార్యక్రమాలు ఈవేళ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మరి ప్రజలకి జవాబుదారీగా ప్రభుత్వమే ఉండాలి, విద్య అయినా, వైద్యమైనా, వ్యవసాయమైనా అన్నటువంటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కనుకనే ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ వాలంటీర్ వ్యవస్థ, వార్డు వాలంటీర్ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థ పెట్టి అన్ని రకాలైన సౌకర్యాలు కూడా ప్రజలకి నేరుగా ప్రజలకి గ్రామాల్లోనే అందించే అవకాశం ఈవేళ ముఖ్యమంత్రి గారు కల్పించారు. కనుకనే ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండాలి, అన్ని రకాలుగా మేలు చేయడానికి మనకి ఖచ్చితంగా మళ్ళీ ఈయనే గెలిపించుకుందామన్న భావం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంటే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు మీ ప్రభుత్వం ఎక్కువ అమలు చేసింది. ప్రత్యేకంగా సంక్షేమ పథకాలపై మీ ప్రజలు ఏమంటున్నారు? గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుందో వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. గతంలో ఎన్నెన్నో మాటలు చెప్పి ఆచరించని ప్రభుత్వాన్ని, చంద్రబాబుని చూసాం. అలాగే ఒక వివక్షతో కూడినటువంటి మరి ఆవేళ జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలకి అనేక రకాల ఇబ్బందులు పెట్టి పార్టీలకి గ్రామాల్లో పేదరికాన్ని చూడకుండా వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకే ప్రయోజనం కలిగే విధంగా ఆవేళ రూపకల్పన చేసినటువంటి విధానం. మరి అలాగే ఈవేళ దానికి భిన్నంగా ప్రజలకి మనమే డైరెక్ట్గా అన్ని రకాలుగా సహాయం చేయాలి. పేదలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగనివ్వకూడదు. ఎంత కష్టమైనా ప్రజలకు ఆచరించేయాలి. కరోనా లాంటి కష్టకాలంలో కూడా విద్య అయినా, వైద్యమైనా అన్నీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ప్రజలకు చేయడం జరిగింది. మరి ఇది మా సొంత కుటుంబం ఈ రాష్ట్ర ప్రజలనే భావంతో ఈవేళ ముఖ్యమంత్రి గారు పాలన సాగిస్తున్న కనుకనే ఈవేళ వ్యవస్థ సమూలంగా మార్పులు వచ్చాయి. విద్యా వ్యవస్థలో తీసుకుంటే అమ్మఒడి మొదలుకొని నాడు నేడు వరకు స్కూల్ మోడర్నైజ్ చేసి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టి మరి ట్యాబ్స్ కూడా ఇచ్చి విదేశాల్లో చదువుకున్నా కూడా అవకాశం కల్పించే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పాలన ఎవరు విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎన్ని పార్టీలు ఏకమైనా మరి ఒక పెద్దల పక్కన కాసే పార్టీ అవన్నీ కలిసి ఏకమయ్యాయి ఈవేళ. కానీ దానివల్ల ఏం ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. ఈవేళ స్పష్టంగా గ్రామాల్లో మాకు తెలిసిపోతుంది. వీళ్ళ ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా జరిగింది. ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నర్సన్నపేట నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీ పార్టీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, నర్సన్నపేట నుంచి.